సరే మరి ఇంకా అసలు సాధన ఉంది కదా, ఇది ఉంది, ఇది జీవితంలో బాగానే ఉంది, ఇక్కడ యాక్సెప్ట్. అసలు సాధన ఉన్నది, మళ్ళీ మీ గురువు గురించి ఈ యొక్క అన్వేషణ ఇంకా జరుగుతుంది, ఇంకా దొరకలేదు మీకు. అసలు ఉంది కదా మరి విచారణ జరగాలి కదా, విచారణ చేస్తూనే ఉన్నాం. చేస్తున్నా స్టక్ అయిపోయింది. చెప్పడానికి ముందుకు ఎలా వెళ్ళాలో ఎవ్వరూ చెప్పట్లేదు. ఆయన భగవాన్ ఉద్దేశం ఏంటి, నీకు అవసరమైతే వస్తుంది అని ఆయన ఇది నీకు అది జరుగు అది. సో అది చేస్తుండగా 2011లో అనుకుంటా, బుద్ధ అట్ ద గ్యాస్ పంప్ అని రిక్ ఆర్చర్ అని వాడు 25 ఏళ్ళు మహర్షి మహేష్ యోగి దగ్గర టీచర్గా టీచర్గా చేసేవాడు. చేసిన తర్వాత ఇలా వెస్టర్న్స్ చాలా కంట్రీస్ వాళ్ళతో పరిచయం అయ్యి అతను ఏం చేశాడంటే ఈ స్టార్టెడ్ ఇంటర్వ్యూయింగ్ ఆల్ దీస్ సీకర్స్, పొందిన వాళ్ళు, రీచ్ అయిన వాళ్ళు అందరినీ చేస్తుండగా అవి కొన్ని విన్నా. ఒక రోజుని ఆవిడ ఈ ఈలి రూజ్దార్, ఆవిడ పేరు ఎలిహా అని అనుకుంటున్నాను వాళ్ళ దాంట్లో, కానీ మా పెట్ నేమ్ లాగా ఎలి రూజ్దార్ ఆవిడతో ఇంటర్వ్యూ చేశాడు. ఆవిడ చాలా జీవితం, ఆవిడ మొట్టమొదటి ఎపిసోడ్ అంతా కూడా ఆవిడ జీవితంలో జరిగినవని చెప్పుకుంటూ వచ్చాను. అంటే ఆవిడ చిన్నప్పుడు 7 ఏటే శరీరం అంతా వైబ్రేషన్ కిందే, శరీరం సాలిడ్ కాదు, ఏదో అసలు శరీరం ఫీల్ అవ్వలేదు, ఆ స్థితిలోకి వెళ్ళిపోతుండేది, ఒక్క తిప్పుచిన అక్కడికి వెళ్ళిపోతుండేది. ఇలాగేవో చాలా అనుభూతులు జరిగాయి ఆవిడకి. తిరిగిన తర్వాత రేకీ పవర్ ఏదో వచ్చేసింది ఆవిడకి. ఇలా చాలా వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు ఈ హూయామై, నేనెవరు అని విచారించాను. ఆ విచారణ చేసిన తర్వాత ఆవిడ అలా అందుకుంది. అది అయిపోయిన తర్వాత చివరిలో మళ్ళీ ఏమంటే అప్పుడు నేను సీరియస్గా అనుకోలేదు. చాలామంది ఆధ్యాత్మికంలో కొంతమంది ఏదో మామూలుగా దేవుడు అని చెప్తారు, కొంతమంది సీరియస్గా లోపలికెడతారు, కొంతమంది ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా తపన పడుతూ ఉంటారు. అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళైతే నేను సాయం చేస్తాను ఏదో చెప్పేది. కానీ నాకు అంత రిజిస్టర్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓ రోజు నేను కింద వాడు ఏదో రూమ్లో వింటూ ఉండేవాడిని. ఓ ఇంటర్వ్యూ మళ్ళీ ఈవిడిదే 2వ ఇంటర్వ్యూ చేశాడు వాడు. ఈ 2వ ఇంటర్వ్యూలో ఆవిడ అన్నీ మొత్తం సలహాలే, అంటే ఎవరికి సాధకుల క్వశ్చన్స్కి సమాధానాలు ఇచ్చేదాన్ని ఎలా చేయాలని. చాలా ఇంప్రెసివ్గా మొత్తం నిజంగా మనకి సమయం పెట్టినట్టు అనమాట ఆవిడ. సరే చివరిలో మళ్ళీ సేమ్ ఇదే చెప్పింది. ఎవరైనా ఇదైతే సీరియస్గా అనుకోతే వాళ్ళు అర్హులని నాకు అనిపిస్తే నేను ఇంటర్వ్యూ ఇస్తాను, నేను సహాయం చేస్తాను, కానీ ఒకటి మట్టి మర్చిపోకూడదు, రియలైజేషన్ మనది అందించేది కాదు, గురువు కూడా రియలైజేషన్ అందివ్వలేడు, నీకు మార్గం చూపిస్తాడు, నేను మిడ్వైఫరీ డెలివరీకి హెల్ప్ చేస్తా అంతే, అది మాత్రం మిగతాంతా నువ్వు చేయవలసిందే అంటే. నాకు ఎందుకో రాత్రి వచ్చిన తర్వాత మా అబ్బాయితో కలిపి మళ్ళీ వాడికి కూడా కొంచెం అంటించాలి, డిస్కషన్స్ అవుతుంటాయి కదా, మళ్ళీ వాడితో కలిపి విన్నాను. విన్న తర్వాత వాడు చివరిలో అన్నాడు, నాన్నగారు మీరు ఆవిడికి రాయండి, ఏదో ఇంటర్వ్యూ ఇస్తానంటుంది కదా, మీరు ఎందుకు రాయకూడదు అన్నాడు. నాకు ఆలోచన లేదు, వాడి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన. సరేరా అని ఆవిడ వాడి దగ్గర ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ల్యాబ్ తెరిచి ఆవిడ అడ్రస్ కోసం ఆవిడ సైట్ ఏదో ఉందనమాట, ఆ సైట్కి వెళ్ళగానే చూసి స్టన్ అయిపోయాను. ఆవిడ చిన్నప్పుడు ఫోటో పెట్టారు అక్కడ. చూడగానే మీకు అప్పుడు ఫ్రేమ్లో కనిపించినట్టు 14 ఏళ్ళు. అంటే ఈవిడ్ని ఇలా మన సినిమాలో రెడ్యూస్ చేస్తారు సార్, ఎలా అదే. ఓహో, నాకు వెంటనే ఇదేదో భగవాన్ సరెండర్ అన్నారు కదా, జరుగు ఆయన చూపిస్తున్నాడు, మార్గం చూపిస్తున్నాడు కవులు అనుకుని వెంటనే మొత్తం మనకి రమణ మహర్షి సాహిత్యం మీద మన కమాండ్, మన గొప్పతనం, మన నాలెడ్జ్ అంతా రాజేసి మెయిల్ పెట్టాను. ఆవిడ అంతా చదివి, చాలా రాసావు, పుస్తకం రాయచ్చు నువ్వు, కానీ నువ్వు ఇంకా రెడీ కాదు, అయినా నీతో మాట్లాడతాను నేను, స్కైప్ రేపు అప్పుడే చెప్తాను. మనోడు స్కైప్లో వచ్చింది ఆవిడ. వచ్చి అప్పుడు మీకు ఏమిటి బాధ్యతలు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే, డబ్బు సంపాదించే పనిలో ఉన్నావా, ఏమిటి కావాలి నీకు, పేరు ప్రతిష్టలు, గొప్పవాడిని అనిపించుకోవాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా,
కుటుంబ బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? అవి ఏమీ లేవండి. నాకు ఊరికే ఆత్మజ్ఞానం ఉన్నారు కదా, అది ఏమిటో అది గుర్తించాలి అంతే, అదే తపన, అంతకని ఏమీ లేవు. అంటే వస్తే గురువు అయిపోయి అంత సత్సంగాలు పెట్టేసి, అంటే ఈ అమెరికాలో అంత కల్చర్ ఏంటంటే సత్సంగాలు, డొనేషన్ బాక్సులు, పుస్తకం, ఇవన్నీ ఒక కల్చరు. అలా గురువు అయిపోదాం అనుకుంటున్నాను. నాకు అవేం లేవండి. అయితే ఇంకా నువ్వు రెడీగా లేవు. నేను ఒక రకమైన సాధన చెప్తాను, దాని ప్రకారం చెయ్యి. నువ్వు చేస్తున్నావు, విఎంఐ చేస్తున్నావు కదా, చెయ్యి. ఎంత కాలం, ఎంత ఎక్కువ టైం వీలైతే అంత చెయ్యి అని చెప్పింది. చెప్పింది ఎట్లాగా ఊహించుకో. పరమాత్మ అంటే అనంతమైన ఆకాశం ఇచ్చే నీ ఎరుకు ఉంది కదా, హోల్డ్ టు దట్ ఎరుక్ యాజ్ అన్ ఇన్ఫినిట్ స్పేస్. ఓకే, హోల్డ్ ఇట్, డూ ఇట్. అది అలాగా వాడు రూమ్లో మేడ మీద కూర్చొని ముందు గంట 2 గంటలు పొద్దు రోజు సాయంత్రం ఇలా 2 నెలలు అయ్యేటప్పటికీ తెలియని మార్పు వచ్చేసింది. ఒక తెలియని మార్పు. ఈ అంతవరకు ఉండేటువంటి అవేర్నెస్ ఎక్స్పాన్సివ్గా ఫీల్ అవ్వడం. అంటే కార్లు ఎడుతున్నాయి, బళ్ళు ఎడుతున్నాయి, అవి నీలో పెడుతున్నాయి. ఈ బాడీ ఉంది, నీలో ఉంది అంటే అలాగే స్పెసిఫిక్ ఫీలింగ్, అది తేడా కనపడుతుంది. ఇలాగ మార్పు రాగానే ఆవిడకి మెయిల్ పెట్టా, ఓ నౌ యూఆర్ రెడీ, యూ కమ్ అది. అనగానే మా వాడితో చెప్తే, ఆవిడ వీడు శాన్ హోసేలో ఉండేవాడు, ఆవిడ న్యూయార్క్లో లాంగ్ ఐలాండ్లో ఉండేది. ఆ లాంగ్ ఐలాండ్లో వెళ్ళిన తర్వాత ఓ రోజు నైట్ ఎక్కడ ఉండి మర్నాడు వెళ్ళాం. నేను ఇంకొక అమెరికన్ లేడీ, స్వామి ముక్తానంద అని ముంబై దగ్గర ఉండే ఆవిడ ఆశ్రమంలో 30 ఏళ్ళు గడిపింది ఆవిడ. ఈవిడికి చాలా రష్, ఇంటర్నేషనల్ కదా, ఎక్కడ నుంచి వచ్చేవారు. ఆవిడ సెలెక్ట్ ఓన్లీ కొద్దిమందినే పికప్ చేసి నన్ను ఆవిడని కలిపింది. కూర్చోమని ఆవిడ మంచి టీ, ఇరానీ చాయ్ కప్పులు బాగా గుర్తు, టీ ఇచ్చి కంఫర్టబుల్గా చేసి ఆవిడ ఇలా కోట టచ్ చేసింది అంతే. టచ్ చేసి జ్ఞానంలో అప్పుడు పక్కన కూర్చొని 5 నిమిషాల తర్వాత ప్రశ్నలు వేయడం మొదలెట్టాను. ఏం ఫీల్ అవుతున్నావు? అది నేను అనేది ఉంది, ఐఎమ్ ఫీలింగ్, స్ఫురణ ఉంది, అదొక్కటేనా అంది. దాన్ని స్పృశిస్తూనే వ్యాపించి దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ అనంతమైనటువంటి ఒక సైలెన్స్ ఉందా? ఏమైనా ఫీల్ అవుతున్నావా? అవును, ఫీల్ అవుతున్నాను, అదే కదా, మొత్తం అంతా వ్యాపించే ఉందినట్టు అనిపిస్తుంది. దీని వెనకాల, ఈ స్ఫురణ వెనకాలంతా అదే ఉంది, అందులోంచే ఇది ఊరికే ఇలా వస్తుంది అనిపిస్తుంది నాకు. అది ఏమిటి? నేనే, నువ్వేనా? గట్టిగాను నేనే, అది నేనే అని 4 మాటలు అనిపించింది. అనిపించిన తర్వాత ఇలా తట్టుకో, ఇది ఎక్కడుందా? బాడీ నాలోనే ఉందా అని. సరే, ఇక్కడ చుట్టుపక్కల అవన్నీ మా ఇల్లు అవన్నీ చూసావు కదా, అవన్నీ అక్కడ నాలోనే ఉన్నాయి. ఆ నా అంటే అదే డీప్ సైలెన్స్ విచ్ ఈజ్ ఎక్స్పాన్సివ్. ఫీల్ అవుతున్నావు కదా? అవును, ఫీల్ అవుతున్నాను, అందులోనే ఉన్నాయి. అవును, అందులోనే ఉన్నాయని అనిపిస్తుంది, తేడా ఏమి లేదే. అది ఏమైనా ప్రారంభం ఉంటుందా? దానికి ఏమైనా ఎండింగ్ అనిపిస్తుందా? ఆ ఎక్స్పాన్సివ్ అవేర్నెస్కి ఇక్కడైనా ప్రారంభం, ఇక్కడ ప్రారంభించి ఇక్కడ ఎండింగ్, నో. అంటే అది పుట్టగలదా? పుట్టడం ఏమిటండి? అది అనంతంగా అనిపిస్తుంది. అది ఎలా పుడుతుంది? ఆకాశంలాగా అనంతంగా అనిపిస్తుంది, అది పుట్టడం ఎలా వస్తుంది? వెరీ గుడ్ చెప్పి రిలాక్స్ అవ్వని చెప్పి మళ్ళీ ఆవిడ్ని నన్ను, ఇంకో ఆవిడదిగా అతగతమైంది, ఇద్దరిని వాకింగ్ తీసుకెళ్ళి చెట్టు చూసి, ఈ చెట్టు ఎక్కడుంది అని సడన్గా నాలోనే ఉన్నా. ఇలా 2-3 ప్రశ్నలు వేసిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఒకటి చెప్పాను, ఇంక నువ్వేమి సాధన చేయకు, నువ్వేమిటో చెప్పావు కదా, అదే నువ్వు, ఇంకా సాధన ఏమి నువ్వు చేయొద్దు. అయితే ఆవిడకి నేను ఐ వాంటెడ్ టు కన్ఫెస్ వన్ థింగ్ అన్న, చెప్పదలుచుకోండి. ఆ డీప్ ఎక్స్పాన్సివ్ సైలెన్స్ అదే నేను అనే ఫీల్ అనేది నాకు ఇప్పుడు మీరు టచ్ చేసిన, మీరు అడిగినప్పుడే రాలేదండి. నాకు గతంలో మీరు చెప్పారు కదా చేయమని, చేసినప్పుడు ఒకటి జరిగింది. ఏమిటంటే సాధన చేస్తుండగా సడన్గా
అంతవరకు ఈ సాధన ఎవరు చేస్తున్నాడు, రమణ శర్మ చేస్తున్నాడు అనే, నేను చేస్తున్నాను అనేటువంటి ఒక సబ్కాన్షియస్ ఫీలింగ్ ఉంది. ఒకరోజు సడన్గా ఇలా కదిలండి, అరే ఇది రమణ శర్మ ఎందుకు చేస్తుంది, ఇది ఎవడు చేస్తుంది, రమణ శర్మ అసలు ఎవడు, వాడు చేయడం ఏమిటి, రమణ శర్మ వాడు చేయడం, అది ఇది జస్ట్ ఎక్కడ జరుగుతుంది, ఇది రమణ శర్మ చేయడం ఏమిటి, వాడు ఒక ఆలోచనే కదా అనగానే డ్రాప్, రమణ శర్మ డ్రాప్డ్. దెన్ వ్యక్తిగా మూట పడిపోయింది. అప్పటి నుంచి ఇది నేను అప్పుడు చెప్పాను ఆవిడకి, అప్పటి నుంచి ఇలాగే ఉందండి, ఇప్పుడు మీరు చేసినప్పుడు అప్పుడే జరగలేదు అది అప్పుడు అదే మళ్ళీ నాకు గుర్తుకు. అందుకని ఆవిడకి ఆశ్చర్యం వేసింది ఏంటంటే, కొంతమంది ఏమీ అవ్వకుండానే అయినట్టు నడుస్తారట మెప్పు పొందడానికి, అలా ఫేక్ చేస్తారు కొంతమంది. అదేమో అనుకున్నాను నువ్వు, కానీ నువ్వు ఇది చెప్పగానే అఫ్కోర్స్ మంచిదైంది. ఎస్, దట్స్ ద ఇండివిజువల్స్ డ్రా.